హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 5 లేదా 6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని ఒక 2 స్పూన్లు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి దంచి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చిని అలానే వేసుకోవడం కంటే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని రసం తీసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు రసం బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికాక టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని లాస్ట్గా ఆవాలు, మెంతులు వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.